ఇది వనవచ్చ తేరుడి గాథపై ఒక సంక్షిప్త కథనం. వనవచ్చ ఈయన ఒక బౌద్ధ భిక్షువు. అడవిలో ఒంటరిగా జీవించడమంటే ఆయనకు చాలా ఇష్టం. మరి ప్రకృతితో ఆయనకున్న అనుబంధం ఎంత లోతైనదో ఆయన చెప్పిన ఈ గాథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. సరే, మొదటి విషయమేంటంటే అసలు ఆ గాథ ఏంటి, దాని అర్థమేంటి? ఆయన ఇలా అంటారు: అచ్చోదికా పుతుశిల గోనంగుల మిఘాయుత అంబుసేవాల సంఛన్న తే సేలారమయంతిమ. దీని అర్థం చాలా సింపుల్ అండి. స్వచ్ఛమైన నీటితో అటు ఇటు తిరిగే కోతులు, జింకలతో, ఆకుపచ్చని నాచుతో కప్పబడిన ఆ కొండలు నన్ను ఎంతగానో ఆనందపరుస్తున్నాయని. ప్రకృతిలో శాంతిని వెతుక్కోవడమంటే బహుశా ఇదేనేమో. ఇక రెండవ విషయానికొస్తే అసలు ఈ గాథ చెప్పాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. వనవచ్చ యవ్వనంలో ఉన్నప్పుడు మరణమంటే చాలా భయపడేవారట. ఆ తర్వాత బుద్ధుణ్ణి కలసి సన్యాసం తీసుకున్నారు. అందుకే ఆయనకు వనవచ్చ అంటే అడవిలో నివసించేవాడు అని పేరు కూడా వచ్చింది. ఒకసారి ఆయన బంధువులు వచ్చి, అడవిలో ఎందుకు, మాతో పాటు ఒక విహారంలో ఉండొచ్చు కదా అని అడిగినప్పుడు తన ఏకాంత జీవితం ఎంత గొప్పదో చెప్పడానికే ఈ గాథను పలికారు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గాథ కేవలం ప్రకృతి వర్ణన కాదు, ఒక సన్యాసి ఏకాంతంలో పొందిన అపారమైన సంతృప్తికి ఇదొక ప్రతీక.